ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఒక అందమైన శీతాకాల రాత్రి 4 స్నేహితులు ఆదిత్య, సాయి, మీరా మరియు రాహుల్ ఒక భయంకరమైన అడవికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ అడవి అనేక భయంకరమైన కథలతో ప్రసిద్ధి చెందింది. స్థానికులు ఈ అడవిలోకి రాత్రిపూట అడుగు పెడితే వారు తిరిగి రావరు అని చెప్తారు. కాని వారు అంతా ఇష్టపడి ఆ కథలను నమ్మకుండా ఆ అడవిలో తిరగాలని నిర్ణయించుకున్నారు. నవీన్ ఒక నేడు గాడిద గడియారంతో ముందుగా సాగిస్తూ, ఇతరులు ఆయా చోట్ల వెలిగే మంచు లేఖను పట్టుకుని ఉన్నారు. ఎర్రటి వెలుగులు చుట్టూ వెలుగుతున్నాయి. ఇది ఒక్కొక్కసారి చూసినట్టు గమనించి వారు ముందుకు వెళ్లారు. వారు అడవిలో లోతుగా ప్రవేశించినప్పుడు వాయిస్లు ఒకేసారిగా వినిపించాయి. ఎటు చూసినా నల్లని మొక్కలు, అధికంగా లీడే విరుపు పెట్టిన గాలి అనువుగా ఉన్నట్లుగా అనిపించింది. సాయితో అపరిమితమైన వెలుగు కనబడలేకపోవడంతో అరిస్తున్న వాళ్లతో ఎవరూ స్పష్టంగా చూశారు. తేదీ రాత్రి కలిసే దొరికిన చోటు అనుకోని భయంకరమైన దృశ్యాలతో కూడినది. 2 నల్లని చేతులు కర్రలు పట్టుకున్న ఒక కుప్పకూలిన చెట్టు నుండి వస్తున్నాయి. మీరా కళ్ళు తెరిచి మిగతా స్నేహితుల పక్కన నిలబడింది. రాహుల్ చెట్టును చూసి హారం పూనుకున్నాడు. కాసేపు చనిపోయిన కథలన్నీ గుర్తు చేసుకున్నారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్లి అతని కాళ్లను గుర్తించి కబంధి, మూలాలు లాంటి వన్నెలు తీసుకుంటున్నారు. ఇది సాంప్రదాయమైన సంస్కృతిని సూచించే భావనలతో ఉంది. దాని తర్వాత స్నేహితులు చెట్టుకి వచ్చి జాగ్రత్తగా చుట్టూ తిరిగారు. ఈ సమయంలో హారర్ అడవిలోకి వచ్చిన క్షణాల్లో తొందరలోనే సెకండ్ పార్ట్ మీకోసం తెస్తాను. థ్యాంక్ యూ.